ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. న్యూస్‌ని బట్టి స్టాక్ మార్కెట్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఒక్క విషయానికి ఇది కూడా కరెక్టే నిజమైతే కనుక. సో, అందులో భాగంగా ఇప్పుడు మరి కోవిడ్ మళ్ళీ వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఏ స్టాక్స్ బాగా పెరుగుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? యెస్. మీరు అనుకున్నట్లుగానే ఫార్మా. సో, ఫార్మాకి సంబంధించినటువంటి స్టాక్స్ అనేవి ఏమేమి ప్రస్తుతం బాగున్నాయి? వీటి గురించి చెప్పడానికి ఇవాళ మనతో శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో, తన మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో, లెట్స్ షూట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సార్ చెప్పండి, ప్రస్తుతం చూసినైతే కోవిడ్ మళ్ళీ వస్తుందని చెప్పి వస్తుంది, ఆల్రెడీ చాలా కేసెస్ కూడా చూసాము. అండ్ జనాల్ని భయపెడుతున్నారు. అండ్ భయపడమంటారా? అసలు అట్ ది సేమ్ టైం స్టాక్స్ గురించి ఏమంటారు? ఇది ఇప్పుడు కోవిడ్ కామన్ అయిపోయింది సార్. ఇది నార్మల్ అయిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసింది. అలాగే మనకు కూడా రెసిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి అది మామూలు జలుబు దగ్గులాగానే వాళ్ళ కోవిడ్ ఈజ్ నార్మల్. సో అంత పెద్ద సివియర్ కాదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అంతకుముందు వచ్చినంత సివియారిటీ లేదు. అయితే ఏంటంటే కోవిడ్ యొక్క డోసేజ్ కానీ డ్రగ్స్ కానీ అవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి, జనరల్గా వర్షాకాలం వచ్చింది కాబట్టి ఎక్కువ కోల్డ్ కఫ్ ఎక్కువ మనకి ఏంటంటే యానిజినస్ ఇవన్నీ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి న్యాచురల్గా ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఇదొక సీజన్ వాళ్ళకి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలనే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అసలు ఆ సీజనల్ స్టాక్స్ ఏమున్నాయి, ఆ సీజన్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెటర్ కదా. సో అలాగే ఇప్పుడు టెక్నికల్ గా కూడా ఈ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా మంచి అప్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి అసలు ఒకసారి ఫార్మా స్టాక్స్ లో అసలు ఏమున్నాయి, ఏ కంపెనీలు ఉన్నాయి అనేది మనం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ గా వాళ్ళకి మనం అందిద్దాం మన యొక్క వ్యూయర్స్ అందరికి. షూర్ సార్, ప్లీజ్ చెప్పండి. ఫస్ట్ ఫార్మా స్టాక్స్ దాదాపు ఒక 20 కంపెనీలు ఉన్నాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కలిపి ఇండియన్ కంపెనీస్ లో ఒక 20 కంపెనీస్. వాటిల్లో అబాట్ ఇండియా ఉంది, చాలా పెద్ద షేర్, 31,000 షేర్ వాల్యూ ఉంది అబాట్. ఆ తర్వాత అజంతా ఫార్మా, ఒక మంచి అజంతా ఫార్మా కూడా మనకి మంచి సేల్స్ ఉన్న కంపెనీ. అలాగే ఆల్కేమ్ ల్యాబొరేటరీస్. ఆ తర్వాత ఆరో ఫార్మా, అరబిందో ఫార్మా. అరబిందో మనకి తెలిసిన కంపెనీ, హైదరాబాద్ బేస్డ్. తర్వాత బయోకాన్. సో అలాగే సిప్లా ఉంది, సిప్లా కూడా ఒక మంచి లీడింగ్ కంపెనీ. తర్వాత దివీస్ ల్యాబ్ కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. అలాగే దాని ప్రెసెంట్ వాల్యూ వచ్చి 6,700 అలా ఉంది. సో తర్వాత డాక్టర్ రెడ్డి, ఇది 1350 ఆ రేంజ్ లో ఉంది ప్రెసెంట్ రేట్ వచ్చి. డాక్టర్ రెడ్డి మనందరికి తెలిసిందే. తర్వాత గ్లాండ్ ఫార్మా ఉంది, 1670 ఆ రేంజ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ రేట్ గ్లాండ్ ఫార్మా. తర్వాత గ్రాన్యుల్స్ వచ్చి 550, 520 అలా ఉంది గ్రాన్యుల్స్. తర్వాత ఇప్కా ల్యాబొరేటరీస్ 1380 ఆ రేంజ్ ఉంది. తర్వాత జేబీ కెమికల్ ఫార్మా 1750 ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు రేటు. తర్వాత లూపిన్ వచ్చి 2030 ఆ రేంజ్ లో ఉంది లూపిన్ ఫార్మా వచ్చి. తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా 2400 అలా ఉంది. తర్వాత నాట్కో ఫార్మా వచ్చి వాళ్ళ 930 ఆ రేంజ్ లో ఉంది. తర్వాత సన్ ఫార్మా వచ్చి 1685 ఆ రేంజ్ లో ఉంది సన్ ఫార్మా. తర్వాత టొరెంట్ ఫార్మా వచ్చి 3250 అలా ఆ రేంజ్ ఉంది. తర్వాత జేడస్ లైఫ్ వచ్చి 978. ఇవన్నీ కూడా టాప్ 20 కంపెనీస్. వీటికి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు కూడా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఎక్కువ. యుఎస్ ఎక్స్పోర్ట్స్ కానీ, యూకే కానీ, తర్వాత యూరోపియన్ కంట్రీస్కి మినిమం మంచి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే మన ఫార్మాలో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఈ ఫార్మా ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువ డిమాండ్ వచ్చేసింది. సో అంతకుముందు ఏంటంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉండే కంపెనీలు. సో మెయిన్ దాదాపు ఒక 100 కంట్రీస్ దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. గ్రేట్. సో దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? ఆఫ్ కోర్స్ గ్రోత్ కింద, సేమ్ టైం మంచి పొటెన్షియల్ ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో ఫార్మా కూడా ఒక 20% ఇన్వెస్ట్మెంట్ కి కేటాయించడం అనేది ఒక వెల్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అవుతుంది. సూపర్. సో ఇంకో పాయింట్ ఏంటంటే సపోజ్ ఇన్ని కంపెనీలు నేను ఎలా కొంటాను, నా దగ్గర ఉన్న డబ్బు తక్కువ అంటే ఫార్మా ఈటీఎఫ్ ఉంది,
ఫార్మా ఇండెక్స్ ఉంది, ఫార్మా ETF ఉంది, దానిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ మొత్తం కంపెనీల యొక్క బ్లెండింగ్ అంతా దానిలో ఉంటుంది కాబట్టి అది మనం ETF లో బై చేసుకోవచ్చు. ఓకే, సో అది బెస్ట్ సజెషన్ అని చెప్పండి. సజెషన్ అవుతుంది. ఓకే ఫైన్. సో గత 5 years కావచ్చు, 10 years కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? ఎవ్రీ ఇయర్ ఇది ఇలా దాదాపు 15% నుంచి 20% గ్రోత్ వస్తున్నాయి కంపెనీస్ లో. కొన్ని కంపెనీస్ అబ్నార్మల్ గా పెరుగుతున్నాయి. సో కాబట్టి మనం సెలెక్టివ్ కంపెనీస్ తీసుకుంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే మనం క్యాజువల్ గా చూసుకుంటేనే మనిషి వాళ్ళ ఫార్మా లేకుండా లేని పరిస్థితిలో ఉన్నాం. అవును, మాక్సిమం సో ఇంట్లో ఒక్క వ్యక్తి అయినా కనీసం అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే కొన్ని డిసీజెస్ ఇక క్రానిక్ డిసీజ్ అయిపోయినాయి, షుగర్ కానీ, బీపీ కానీ, సో ఇప్పుడు థైరాయిడ్ కానీ. సో ఆ డిసీజ్ సంబంధించిన సేల్స్ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి సో వీటిల్లో ఆ కంపెనీస్ ఏమున్నాయి అని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాల్యూ ఇన్వెస్టింగ్ లాగా ఎవ్రీ టైం డివిడెండ్స్ ఇస్తుంటారు ఈ కంపెనీస్. సో ఎవ్రీ టైమ్ ఇవి వస్తాయి. దీంతో పాటు ఇంకా ఫార్మాకి యాన్సిలరీగా ఏంటంటే హాస్పిటాలిటీ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు కిమ్స్ అని, రెయిన్బో అని, అపోలో ఫార్మా. సో వీటన్నిటి కూడా అడిషనల్ గా నారాయణ హృదయాలయ, సో ఇవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్ సంబంధించి ఉన్నాయి. సో ఇదంతా ఒక చూసుకుంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ ఫీల్డ్. సో ఎవరికి మనకి ఇది లగ్జరీ కాదు, ఇవాళ నీడెడ్ ఐటమ్ కాబట్టి ఫార్మా ఇండస్ట్రీని వదిలేయకూడదు. మనకు కొంత అమౌంట్ దీనికి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ అన్నమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అందరికీ అర్థమైంది కదా, సో ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ అనేది సో ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా ఉంటుందని చెప్పి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ. మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.